ఈ రోజు వీడియో వచ్చేసి అఖండ తాండవం మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో. అసలు బోయపాటి గారి సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా న్యూటన్ పుట్టలేదనుకుంటా. గ్రావిటీ, ఫిజిక్స్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏం లేకుండా చాలా కన్వీనియంట్గా తీసేసిండ్రు. జనాలను మరీ గ్రాంటెడ్గా తీసుకుంటే తప్ప ఇట్లాంటి సినిమా ఎవరు తీయలేరు. యాక్చువల్లీ నాకు అఖండ మూవీ చాలా ఇష్టం. ఫస్ట్ హాఫ్లో పెద్ద స్టోరీ ఏం లేకపోయినా మంచి యాక్షన్ డ్రామా ఉంటుంది. ఈ మూవీలో అయితే అదే మిస్ అయింది భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్, ఒక సాంగ్ తప్ప బాలయ్య గారు ఎక్కడ కనిపించలేదు. ఇది కాన్షియన్స్తో తీసుకున్న డెసిషనో కాదో నాకు తెలియదు, కానీ ఆయన కనిపించని సీన్స్ మాత్రం మరీ డ్రాగ్ చేసిండ్రు. ఇరిటేషన్ వచ్చేసింది ఒక సెకండ్. అండ్ ఈ మూవీలో కొంచెం పాజిటివ్ థింగ్స్ ఏంటంటే ఇంటర్వెల్ కొద్దిగా ఓకే ఓకే అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం జెన్యున్గా చెప్పాలి ఒక 2-3 చాలా అంటే చాలా మంచి సీన్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి మదర్ది ఒక సీన్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. అండ్ టెక్నికల్ డీటెయిల్స్లో పెద్ద బాలయ్య గారు యాక్టింగ్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. చిన్న బాలయ్య గారు, హీరోయిన్, బాలకృష్ణ గారి కూతురు ఆది గారు, ఎస్పెషలీ విలన్స్, ఓవర్ యాక్టింగ్, క్రింజ్, ఇట్లాంటి ఎన్ని మాటలు చెప్పినా సరిపోవు బ్రో. బోయపాటి గారు అయితే అసలు ఈ మూవీ తీసి చూసి లాస్ట్లో ఆయన ఏవి వేసుకున్నారు. సార్ అసలు మీరు ఏం తాగుతున్నారో చెప్పండి నాకు. మీ కాన్ఫిడెన్స్లో ఒక 10% తెచ్చుకోవడానికి ట్రై చేస్తా. అసలు చూసుకున్నారా మీరు ఈ మూవీ? అండ్ అన్నిటికంటే పర్సనల్గా షాకింగ్ ఏమనిపించిందంటే తమన్ గారి వర్క్ అసలు నచ్చలేదు. సాంగ్స్ బాగాలేవు, అక్కడక్కడ బీజిఎం బాగానే ఉంది, బట్ అది అఖండ 1లో ఆల్రెడీ యూజ్ చేసిండ్రు. కొత్తగా ట్రై చేసిన బీజిఎం అయితే అస్సలు ఎక్కలేదు నాకు. చాలా లౌడ్ అనిపించింది. సార్ ప్లీజ్ కొంచెం కొంచెం తగ్గించండి సార్. అండ్ ఈ మూవీ విఎఫ్ఎక్స్ ఉన్నాయి బ్రో, ఆల్మోస్ట్ ఐ ఫాదర్కి, కరేజియస్ మల్లుకి పోటీ ఇచ్చే రేంజ్లో ఉన్నాయి. అండ్ ఫైనలీ నాకైతే ఈ మూవీ మాస్ కాదు, జస్ట్ నాయిస్. సో మీరే ఈ మూవీ చూసి ఎలా అనిపించిందో డిసైడ్ అవ్వండి. హోప్ఫుల్లీ మీకు నచ్చొచ్చు. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా భయ్య. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.